మనకు ఇండియన్ టేక్ ఉంటుంది. ఇండియన్ టేకు ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ మనం ఇంటికి ఫిట్ చేసేటప్పుడు ఇండియన్ టేకు బీటీ అంటుంటారు. అసలు ఇండియన్ టేక్ లో రకాలు ఏంటి, ఎన్ని, వాటి గురించి కొంచెం చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇండియన్ టేక్ వచ్చేస్తే జనరల్గా మనకు ఇందులో బీటీ అని వస్తుంది, దాన్ని బెస్ట్ టేక్ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జిఎంటీ అంటాం, అంటే గుడ్ మీడియం టేక్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ అంటారు, మీడియం టేక్ అంటారు. సో ఇదేంటంటే మనం బీటీ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ బీటీలో వచ్చేసి మిడిల్ ఆఫ్ ద స్టెమ్ ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు ఒక చెట్టును కట్ చేస్తే ఆ సెంటర్ భాగం వచ్చేసి అది థిక్నెస్ మంచిగా డార్క్ ఉండి గ్రెయిన్స్ మంచిగా ఉంటాయి. ఓకే. సో ఆ గ్రెయిన్స్ ఉండడం వల్ల దాంట్లో వచ్చేసి ఎంత మంచి గ్రెయిన్స్ అండ్ ఎంత మంచి కలర్ ఎక్కువ ఉంటే దాని స్ట్రెంత్ అంత ఎక్కువ ఉన్నట్టు. సో కలర్ ఎక్కువ ఉన్నదంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే. సో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉందంటే తొందరగా చెదలు పట్టడం కానీ, తొందరగా సీజన్ వల్ల ఖరాబ్ కావడం కానీ, ఎండకు ఖరాబ్ కావడం కానీ అట్లా ఉండదు. ఆ సెంటర్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది పార్ట్ తీసుకుంటే మనకు బీటీ అంటాం. మిడిల్ ఆఫ్ ద పార్ట్ నుంచి కొంచెం సైడ్ పార్ట్ తీసుకుంటే జిఎంటీ అంటాం, గుడ్ మీడియం టేక్ అంటాం. ఓకే. ఆ జిఎంటీ తర్వాత జిఎంటీకి ఆనుకొని సైడ్కు బెరడుకు ఆనుకొని ఉన్నది ఏదైతే ఉందో అది జనరల్గా ఎంటీ, మీడియం టేక్ అంటాం. ఈ 3 రకాలు మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో జనరల్గా బీటీలో కూడా మనకు ఫుల్ గ్రెయిన్స్ వస్తాయి. ఎక్కడో ఒక దగ్గర జిఎంటీనో లేకపోతే టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కటింగ్ లో వేస్టేజ్ పోకుండా ఎవరైతే స్టెమ్ కట్ చేస్తారో ఆ కటర్ కట్ చేస్తున్నప్పుడు అక్కడో ఇక్కడో చిన్న చిన్న వైట్ టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరు కానీ బీటీ కానీ ఏదైనా కానీ ఉడ్డు తీసుకుంటే 100% పర్ఫెక్ట్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఒక చెట్టులో వచ్చిన గ్రెయిన్స్ ఇంకో చెట్టులో రావు. ఓకే. ఇదే గ్రెయిన్స్ కావాలి, ఇదే కావాలంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిలాగా 100% ఇలా ఉండడో, ముఖం పోలికలు కానీ ఏవైనా, సో ఉడ్డు కూడా అట్లే ఉంటుంది. దాంట్లో గ్రెయిన్స్ కొంచెం డిఫరెంట్ వస్తాయి. ఓకే. సో ఇందులో అక్కడ కొంచెం ఏదో 5% 10% మనకు వైట్ కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అసలు ఎంతవరకు వైట్ ఉన్నది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వైట్ ఉన్నది, సో గ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, సో దాని థిక్నెస్ ఎలా ఉంది, సో అది బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఫ్రంట్ సైడ్ అలానే ఉంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనం మోస్ట్లీ కలర్ ఉన్న వుడ్డే 99% మనం పర్ఫెక్ట్ వుడ్డే ఇస్తాం. ఎక్కడ కూడా అట్లా మిస్టేక్ జరగదు. సో అయినా కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ టేక్ బీటీ అయినా కానీ మనకు 80 to 90% కంప్లీట్గా కలర్ వచ్చేస్తుంది. లేదా 100% ప్యూర్ కలర్ కావాలంటే డబల్ రేట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఒక కర్రను కట్ చేసినప్పుడు చాలా స్టెమ్స్ అన్ని వేస్ట్ అవుతాయి. దాని కాండం అంతా వేస్ట్ చేసి బీటీని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల మీకు కాస్ట్ చాలా హయ్యర్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది నేను ఇచ్చే అడ్వైజ్ మీకు. సో బీటీలో అనేది ఇండియన్ టేకులు అనేది 3 రకాలుగా డివైడ్ చేసి సో ఇట్లా మనం కంపేర్ చేయొచ్చు. ఓకే. అయితే ఇందులో మనకు ఎంటీ అంటే బెరడుకు దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఎంటీలో వచ్చేసి కంప్లీట్గా వైట్ టచ్ అవుతుంది. ఒక సైడ్ ఏదో కలర్ వస్తుంది. జిఎంటీలో మాత్రం 2 సైడ్ కలర్ వస్తుంది. ఓకే. ఈ జిఎంటీలో 2 సైడ్ కలర్ 2 సైడ్ గ్రెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఒక సైడ్ బీటీకి టచ్ అయి ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఎంటీకి టచ్ అయి ఉంటుంది. సో లోపలికి ఒక సైడ్ అంటే కలర్స్ గ్రెయిన్స్ ఉన్న సైడ్ ఒక సైడ్ టచ్ అయి ఉంటుంది, బెరడుకు ఇంకో సైడ్ టచ్ అయి ఉంటుంది కాబట్టి ఈ జిఎంటీ సెక్షన్ కిందకి చేస్తాం మనం. సో దీంట్లో వచ్చేసి మనం తయారు చేసినప్పుడు కూడా ఫ్రేమ్ మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫేజింగ్ సైడ్ ఫ్రేమ్ మేకింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైతే ఫేజింగ్ ఉంటుందో ఆ ఫేజింగ్ సైడ్ మంచి కలర్ ఉన్నది, గ్రెయిన్స్ ఉన్నది పెడితే పాలిష్ చేసినా కానీ ఎఫెక్ట్ఫుల్ గా కనబడడానికి పెడతాం. కలర్ లేని ఏదైతే ఉంటుందో అది గోడ లోపలికి పోయేలాగా పెడతాం. ఇంకొక సైడ్ కలర్ లేని బ్యాక్ సైడ్ కనబడేలాగా పెడతాం. ఈ ఫ్రంట్ సైడ్ ప్లస్ లోపలికి ఎంట్రీ సైడ్ ఈ 2 సైడ్లు మాత్రం మనం ఖచ్చితంగా కలర్ పెట్టేలాగానే మేకింగ్ అలానే తయారు చేస్తాం. జిఎంటీ అంటాం. ఎంటీ అంటే ఎట్లాగూ 1 సైడ్ కలర్ వస్తుంది, లేదంటే వైటే టచ్ అవుతుంది. సో బీటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. బీటీ తీసుకోవడం మా సజెషన్.